ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా కసరత్తులు సాగిస్తున్నాయా? వైసీపీలో రాజీనామాల పర్వంపై వైవి సుబ్బారెడ్డి మౌనం వీడారా? జనసేన టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించే డేట్ ఫిక్స్ చేసుకున్నాయా? తాజాగా వైవి సుబ్బారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటి? సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల దిశగా ముమ్మర కసరత్తులు సాగిస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 విడతల్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ టికెట్ దక్కని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాల బాట పట్టారు. కర్నూలు సిట్టింగ్ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, అలాగే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇరువురు ఇప్పటికే రాజీనామాలు చేశారు. సి రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు, వంశీకృష్ణ యాదవ్ వంటి సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. మున్ముందు మరికొందరు రాజీనామాలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన, టీడీపీ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ వెలువడిన తర్వాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. స్కెడ్యూల్ వెలువడడానికి పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంటుందని, జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన వారికి, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయని ప్రజాప్రతినిధులకు టికెట్లు ఉండబోవంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు నుంచి స్పష్టం చేస్తూనే వస్తున్నారని గుర్తు చేశారు. ముందు చెప్పినట్లుగానే ఆదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలకు గానీ టికెట్లు ఇవ్వట్లేదని తేల్చి చెప్పారు. పార్టీకి రాజీనామాలు చేయడంపై ఎవరి వ్యక్తిగత కారణాలు వారికి ఉంటాయని వ్యాఖ్యానించారు. టికెట్ రాని వారందరూ రాజీనామాలు చేయట్లేదు కదా అని వ్యాఖ్యానించారు. నూట 75 నియోజకవర్గాలను గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నామని, దానికి తగ్గట్టే మార్పులు చేర్పులు చేపడుతున్నామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. అభ్యర్థుల మార్పు అనేది తప్పనిసరి అయిన స్థానాల్లో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వారు కోరుకున్న వారిని ఇన్ఛార్జీలుగా నియమిస్తున్నామని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపై తమ నిర్ణయం ఏమిటనేది వైఎస్ జగన్కు చాలాసార్లు చెప్పానని వైవి అన్నారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయదలుచుకోలేదని విషయాన్ని చాలాసార్లు తెలియజేశానని పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్దే తుది నిర్ణయమని, దాన్ని శిరసా వహిస్తానని చెప్పుకొచ్చారు. ఎంపీగా పోటీ చేయదలుచుకుంటే 2019లోనే ఆ పని చేసి ఉండేవాడినని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్గా వ్యవహరించాల్సి రావడం వల్ల కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నానని, అందుకే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని అన్నారు. అదేవిధంగా మా ప్రభుత్వం మీ కుటుంబానికి ఏదైనా మేలు చేస్తేనే మాకు ఓటేయండి అంటూ ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ అభ్యర్థనతోనే వచ్చే ఎన్నికలకు వెళ్తున్నామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఒంగోలులోని తన నివాసానికి వచ్చిన వైవి సుబ్బారెడ్డిని పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి కేక్ కట్ చేశారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా కలిసి గోపూజ నిర్వహించారు.